భారత్లో ముఖ్యమైన భాగం. భారత్లో ముఖ్యమైన అత్యంత సుందరమైన ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్కి ప్రయాణాలపై ఇదివరకు చేసిన సూచనలను పునఃసమీక్షిస్తామని వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని మరింత సురక్షితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అద్భుతమైన చర్యలు చేపట్టారని సంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లడాఖ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం గోర్ బుధవారం శ్రీనగర్కి చేరుకున్నారు. ఒమర్తో భేటీ అనంతరం సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఫలానా చోటుకు ప్రయాణం చేయవద్దనే హెచ్చరికలను అమెరికా ఎప్పటికప్పుడు జారీ చేస్తుంటుంది. వాటిని తరచూ తిరిగి పరిశీలిస్తుంటాం. ఇక్కడికెక్కడ నేను ఎలాంటి భారీ ప్రకటన చేయడం లేదు, కానీ కశ్మీర్పై పునఃసమీక్షిస్తాం. ప్రయాణ ఆంక్షలు, సిఫార్సుల స్థాయిని తగ్గించాలనేది చూస్తాం. ఇది రమణీయ ప్రదేశం. ఇక్కడి అందాలను ఆస్వాదించడానికి, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చాలామంది అమెరికన్లు ఇష్టపడతారు. ఇక్కడికి రావడం నాకు ఎంతో నచ్చిందని గోర్ చెప్పారు. సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని అబ్దుల్లా తెలిపారు. 2 దేశాల మధ్య సంబంధాలు, ముఖ్యంగా కశ్మీర్ అభివృద్ధికి అమెరికా అందించగల తోడ్పాటు గురించి అంశాలను చర్చించుకున్నట్టు వెల్లడించారు. సమావేశానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్ అంతర్గత అంశాలను రాయబారితో చర్చించేదే లేదని, వాటిని కేంద్ర ప్రభుత్వం మాత్రమే పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. మన దేశ విషయాల మీద మరో దేశ రాయబారికి ఫిర్యాదు చేసే అలవాటు తనకెన్నడూ లేదన్నారు. ఉమర్ నివాసంలో భేటీ తర్వాత గోర్ నేరుగా దాల్ సరస్సుకి వెళ్ళి గంటసేపు పడవలో విహరించారు. లేకపోతే భర్తతో విడిపోయినటువంటి భార్య, కీచుకొడిచారులో కుమార్తెలు, ఛత్తీస్గఢ్